మోడల్ నంబర్ 3, problems based on coincidence. Problems based on coincidence. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కోయిన్సిడెన్స్. మీరు ఒకసారి ఆలోచించండి సార్. కోయిన్సిడెన్స్ అంటే ఏంటంటే, సపోజ్గా ఇక్కడ మీరు చూడండి, సపోజ్గా టైమ్ ఇప్పుడు రైట్ క్లోజ్ టు 10 అవుతుంది. ఈ మినిట్ హ్యాండ్ అనేది సపోజ్గా 8 దగ్గర ఉందనుకోండి, ఈ 8 నుంచి 9కి వస్తుంది, 9 నుంచి 10కి వస్తుంది. అంటే అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు ఏదో ఒక టైమింగ్ దగ్గర కలుస్తాయి. ఆ టైమింగ్ ఏంటి? ఈ కోయిన్సిడెన్స్ టైమింగ్. కోయిన్సిడెన్స్ టైమింగ్ ఏంటంటే యాంగిల్ 0 degrees. ఒకదాని మీద ఒకటి ఉంటుంది, యాంగిల్ 0 degrees. కోయిన్సిడెన్స్ టైమింగ్ అంటే యాంగిల్ 0 degrees. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్, ప్రతి దానికి ఫస్ట్ కాన్సెప్టే వి విల్ డిస్కస్. కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా క్లాక్స్ అనేది, ఈ క్లాక్ అనేది సర్క్యులర్ రేసెస్ యొక్క కాన్సెప్ట్ యొక్క డెరివేటివ్. క్లాక్స్ అనేది సర్క్యులర్ రేసెస్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సర్క్యులర్ రేసెస్ నుంచి అయిన డెరివేటివ్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. సపోజ్గా స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. ఈ కాన్సెప్ట్ నేను డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. 12 దగ్గర అవర్ హ్యాండ్ ఉంటే అది కొంచెం దూరం వెళ్తుంది, కొంత టైంలో కొంత దూరం వెళ్తుంది. కాబట్టి మనము అవర్ హ్యాండ్ స్పీడ్ కనుక్కోవచ్చు. కాన్సెప్ట్ చూడండి. మొత్తం మనకు గడియారంలో 12 గంటలు ఉన్నాయి. మొత్తం మనకు గడియారంలో 12 గంటలు ఉన్నాయి. ఈ మొత్తం గడియారంలో మనకు 12 గంటలు ఉన్నాయి. ఈ 12 గంటలు టోటల్ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 60 డివిజన్స్ ఉన్నాయి. ఇది చూడండి సార్, మీకు టోటల్గా మొత్తము 12 గంటలు ఉన్నాయి. ప్రతి దానికి ఇక్కడ మీరు మిగతా వాచ్లో 5 డివిజన్స్ ఉంటాయి. 12 నుంచి 1కి 5, 1 నుంచి 2కి 5. సో మొత్తం 12 గంటల్లో మనకు ఎన్ని డివిజన్స్ ఉంటాయి? 60 డివిజన్స్ ఉంటాయి. 12 గంటలు 60 డివిజన్స్. 12 గంటలు 60 డివిజన్స్. టోటల్ 12 గంటలకు వెళ్ళాలి అని అంటే మనము మొత్తం మూవ్ అవ్వాల్సిన డివిజన్స్ 60 డివిజన్స్. 12 hours ఈజ్ 60 డివిజన్స్. 12 గంటలకు మనం వెళ్ళాల్సింది 60 డివిజన్స్. అంటే గంటకు మనం వెళ్ళాల్సింది 5 డివిజన్స్. గంటకు మనం వెళ్ళాల్సింది 5 డివిజన్స్. గంటకు మనం వెళ్ళాల్సింది 5 డివిజన్స్. స్పీడ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై. గంటకు ఎన్ని డివిజన్లు వెళ్తుంది? 5 డివిజన్లు వెళ్తుంది. గంట అంటే 60 నిమిషాలు. గంట అంటే 60 నిమిషాలు. అంటే దీని స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ గంటకు ఎంత వెళ్తుంది? 5 డివిజన్స్కి వెళ్తుంది. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క డివిజన్కి వెళ్తుంది. కాబట్టి ఇది 60 డివిజన్స్. ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క డివిజన్ వెళ్తుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 1 డివిజన్ పర్ మినిట్. 1 డివిజన్ పర్ మినిట్. క్లాక్ తీసుకుంటే దేని స్పీడ్ ఎక్కువ ఉంది సార్? స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈజ్ 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఈజ్ 1 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ అనేది స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్కి చాలా ఎక్కువగా ఉంది. అంటే అవర్ హ్యాండ్ స్లోగా మూవ్ అవుతూనే ఉంటే మినిట్ హ్యాండ్ ఫాస్ట్గా వచ్చి కోయిన్సిడెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్. అవర్ హ్యాండ్ ఇట్లా వెళ్తే మినిట్ హ్యాండ్ కూడా ఇట్లా వెళ్తుంది. అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే టైమ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై S1 మైనస్ S2.
టోటల్ డిస్టెన్స్ ఎన్ని డివిజన్లు ఉన్నది? 60 డివిజన్లు ఉన్నది. స్పీడ్ ఎంత? 1 - 1/2. సో టైం ఈక్వలెంట్ టు 60/11/12 అంటే 720/11 అంటే 65/5/11 నిమిషాలు. అంటే గంట 5/5/11 నిమిషాలు. అవర్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ రెండు మీట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన టైం 1 hour 55/11 minutes. 1 hour 55/11 minutes. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉందనుకుంటా. మొత్తం 12 గంటలు 60 డివిజన్స్, 12 గంటలు 60 డివిజన్స్, గంట 5 డివిజన్స్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది అది 5 డివిజన్స్, 5/60. 1/12 divisions per minute. Speed of hour hand is 1/12 division per minute. Speed of minute hand is 1 division per minute. Time equivalent to D by S1 minus S2. Time equivalent to D by S1 minus S2. 60/1 minus 1/12. 720/11. 720/11 అంటే ఎంత? 65/5/11 minutes. 65/5/11 minutes. 65/5/11 minutes is 1 hour 55/11 minutes. Our hand and minutes hand. Ganta అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రెండు మళ్ళీ ఒకదాని పైన ఒకటి కావాలి అని అంటే వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన టైం ఏంటి? 1 hour 55/11 minutes. 1 hour 55/11 minutes. మోడల్ 3 ఇది కాన్సెప్ట్. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్, దానికి కూడా 2 మోడల్స్ విల్ డిస్కస్. ఎట్ వాట్ టైం, ఏ టైం దగ్గర, at what time will both our hand and minutes hand, at what time will both our hand and minutes hand coincide? At what time will both అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ కోయిన్సైడ్. ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి? ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి? 2 మెథడ్స్. సపోజ్గా 5 నుంచి 6 PM, 7 నుంచి 8 PM, 1 నుంచి 2 PM. 1 నుంచి 2 PM. ఈ 2 టైమింగ్స్ మధ్యలో ఎక్కడ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి? చూద్దాం. ఎక్కడ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది? కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ ఫస్ట్ ఇక్కడ చూడండి సార్. జస్ట్ మనం డిస్కస్ చేసాం అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది? 1 hour 55/11 minutes దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం 1 hour 55/11 minutes దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ನಾವು ఇక్కడ చూస్తే గనక ఇనీషియల్గా అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు ఎక్కడ సేమ్గా ఉంటాయి? 12కి స్టార్టింగ్ పాయింట్ దగ్గర 12 దగ్గర 2 స్టార్ట్ అవుతాయి. 12 దగ్గర 2 స్టార్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. నాకు 1 నుంచి 2 దగ్గర కోయిన్సైడ్ టైమింగ్ కావాలి. నాకు 1 నుంచి 2 దగ్గర కోయిన్సైడింగ్ టైమింగ్ కావాలి. అంటే ఏమవుతుంది? ఎప్పుడు కలుస్తాయి? గంట తర్వాత 12 + 1 155/11 దగ్గర కలుస్తుంది. గంట 5/5/11 నిమిషాల దగ్గర కలుస్తుంది. అంటే 1 నుంచి 2 మధ్యలో ఎప్పుడు కలుస్తాయి? 155/11. మళ్ళీ 2 to 3 దగ్గర కలవాలి. మళ్ళీ 2 to 3 దగ్గర కలవాలి. అంటే మళ్ళీ గంట తర్వాత 1 + 1 2, 5 నిమిషాలు ప్లస్ 5 నిమిషాలు 10 నిమిషాలు. 5/11 + 5/11 10/11. 2 10 10/11.
2 10 10 by 11. ప్రతి గంట 5 నిమిషాల తర్వాత కలుస్తుంది. అంటే 2 2 దీని తర్వాత మళ్ళీ గంట. 1 + 1 ఈజ్ 2, 5 + 5 ఈజ్ 10, 5/11 + 5/11 ఈజ్ 10/11. ఇది 2 to 3 దగ్గర కలుస్తుంది. మళ్ళీ మనకు 3 to 4 మధ్యలో కలవాలి. 3 to 4 మధ్యలో 2 + 1, 2 + 1 ఈజ్ 3, 10 + 5 15, 10/11 + 5/11 15/11. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 1 4/11, 1 ఇటు వచ్చేస్తే 3 16 4/11. 3 నుంచి 4 దగ్గర ఎప్పుడు కలుస్తుంది? 3 16 4/11. 3 నుంచి 4 మధ్యలో ఎప్పుడు కలుస్తుంది? ఇది ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు సార్, ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు. చాలా లాజికల్గా ఆలోచించండి సార్. నాకు 2 నుంచి 3 వరకు కావాలి, 2 నుంచి 3 వరకు కావాలి. ఎన్నిసార్లు యాడ్ చేశాను? ఫస్ట్ ఏమో గంట 5 5/11, మళ్ళీ గంట 5 5/11, గంట 5 5/11. ఎన్నిసార్లు యాడ్ చేశాను? 2 సార్లు యాడ్ చేశాను. అంటే సపోజ్గా నాకు 3 to 4 PM కావాలి. అవర్ హ్యాండ్ ఎక్కడుంది? 3 నుంచి 4 అంటే అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంటుంది. మినిట్స్ హ్యాండ్ 12 నుంచి బయలుదేరి 3 నుంచి 4 దగ్గర కోఇన్సిడెన్స్ అవుతుంది. 3 నుంచి 4 అంటే ఎన్నిసార్లు యాడ్ చేశాను చూసుకోండి. గంట 5 5/11 ఒకసారి, గంట 5 5/11 ఒకసారి, గంట 5 5/11 మూడోసారి, ఒకసారి, రెండోసారి, మూడోసారి. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే మెథడ్ 1 3 to 4 PM ఉంటే మనకు కోయిన్సిడెన్స్ టైం ఏంటి? 1 5 5/11. అవర్ హ్యాండ్ ఏ పొజిషన్లో ఉంది? 3లో ఉంది. సో 3 సార్లు 2 + 2 + 2 అంటే 2 × 3, 2 + 2 + 2 అంటే 2 × 3. సో గంట 5 5/11 అనేది 3 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 సార్లు మల్టిప్లై చేయండి. 3 1 3, 3 5 15, 15/11 అంటే 1/4/11. 3 hours 16 4/11. 3 hours 16 4/11 అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్ ఏంటి సార్? కోయిన్సిడెన్స్ టైం ఏంటి? 1 hour 5 5/11. 5 to 6 కావాలి. దేంతో మల్టిప్లై చేస్తాము? 5తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు చేస్తున్నాము? అన్నిసార్లు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. 2 + 2 అనేది 2 × 2, 2 + 2 + 2 అనేది 2 × 3. సో నేను 5 సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి 5 1s are 5, 5 5s are 25, 5 5s are 25, 11 2s are 22, 3/11. 527 3/11. 527 3/11. లాజిక్ అర్థమైందా సార్? అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే 1 hour 5 5/11ని అవర్ హ్యాండ్ తోటి మల్టిప్లై చేస్తే చాలు. h. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను? అన్నిసార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి. 7 to 8 PM. సో కోయిన్సిడెన్స్ టైం ఎంత? 1 hour 5 5/11 × 7. అర్థమైందా సార్ అందరికీ? 1 to 2 PM. 1 to 2 PM అంటే 1 hour 5 5/11 × 1. కోయిన్సిడెన్స్ టైమింగ్ ని అవర్ హ్యాండ్ పొజిషన్ తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. కోయిన్సిడెన్స్ టైమింగ్ ని అవర్ హ్యాండ్ ఎందుకు మల్టిప్లై చేస్తున్నారు? రైట్. మల్లికార్జున్ వాయిస్ క్లియర్ గా లేదు అని అంటున్నాడు. మిగతా వాళ్ళకు వాయిస్ క్లియర్ గా వినబడుతుందా సార్? ఈజ్ దర్ ఎనీ వాయిస్ ఇష్యూ? Is everything clear? Kindly reply. Let me check it out in my mobile. 1 hour 5 5/11. అవర్ హ్యాండ్ పొజిషన్ ని దయచేసి మీకు అర్థమైనట్టు రాసుకోండి. అవర్ హ్యాండ్ పొజిషన్ ని రైట్, అవర్ హ్యాండ్ పొజిషన్ ని 1 hour 5 5/11 తోటి మల్టిప్లై చెయ్యండి. అవర్ హ్యాండ్ పొజిషన్ ని 1 hour 5 5/11 తోటి మల్టిప్లై చేయండి. అర్థమైంది కదా సార్? అంటే మీరు చూస్తే గనక ఈజ్ ద ఐడియా క్లియర్?
ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో ఇది గనక మీరు చూస్తే 12 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12కు స్టార్ట్ అవుతున్నాను, మళ్ళీ 12కు వస్తున్నాను. సో ఫస్ట్ మనకు గంట 5/11 అంటే గంట దాటిందంటే ఇక్కడ రాదు, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. 11 నుంచి 12 మధ్యలో ఎగ్జాక్ట్గా 11కి వస్తుంది. 1 hour 5/11 into 10 అంటే 10 hours. 10 5s are 50 minutes. 50/11 ఇక్కడ ఒకటి వస్తుంది, రైట్. 10 50/11 అంటే 4 6/11 ఇంటూ 11 వేసుకున్నాం అనుకోండి, ఇంటూ 11 వేసుకుందాం, 10 బదులు 11 వేసుకుందాం, ఇంటూ 11 55 minutes ప్లస్ 5 minutes 11 to 12 ఇక్కడ వస్తుంది, రైట్. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే మొత్తం 12 గంటల్లో ఒకసారి రావట్లేదు, మిగతా అన్ని పొజిషన్స్ దగ్గరకు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది. 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. 12 గంటల క్లాక్లో కోయిన్సిడెన్స్ ఎప్పుడవుతుంది? 12 గంటల క్లాక్లో కోయిన్సిడెన్స్ 11 సార్లు అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 12 గంటల క్లాక్లో అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? 11 times. అంటే 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 22 times. అదే 48 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 44 times. లాజికల్గా ఆలోచిస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 12 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది 11 సార్లు, 24 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది రైట్ 22 times. 48 అవర్స్లో మనకు కోయిన్సిడెన్స్ అయ్యేది 44 times. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఎగ్జామ్లో ఇది అడిగారు కూడా. 12 గంటల టైంలో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 11 సార్లు. 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 22 సార్లు. 48 గంటల్లో లాజికల్గా ఆలోచిస్తే చాలు. 12 నుంచి 1 మధ్యలో రావట్లేదు, ఎందుకంటే గంట 5/11 గంట తర్వాత 5/11 నిమిషాల తర్వాత కోయిన్సిడెన్స్ అవుతుంది. సో అక్కడ లేదు, మిగతా 11 సార్లు ఉంది. లాజిక్ అర్థమైంది కదా సార్? దీనికి ఇంకో అప్రోచ్ కూడా ఉంది, అనిల్ నాయర్స్ అప్రోచ్. కోయిన్సిడెన్స్ ప్రాబ్లమ్స్ అనిల్ నాయర్స్ అప్రోచ్. చాలా ఈజీగా వచ్చేస్తుంది సార్ ఆన్సర్. అనిల్ నాయర్స్ అప్రోచ్. ఈ అప్రోచ్ ఏంటో చూద్దాం సార్. అర్థమవుతే చాలా ఈజీ. ఇదేం చేశాను? ఈ అప్రోచ్ మినిట్స్ ద్వారా చేశాను, ఇదేమో మినిట్స్ ద్వారా చేశాను. నేనేం చేస్తానంటే ఇదే క్వశ్చన్ని డివిజన్స్ వైపు నుంచి చూస్తాను. ఇదే అప్రోచ్ని డివిజన్స్ యాంగిల్లో చూస్తాను. డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను మీకు. 12 గంటలకు 60 డివిజన్లు ఉంటుంది. 12 గంటలకు 60 డివిజన్లు అంటే గంటకి 5 డివిజన్లు. గంటకి 5 డివిజన్లు. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత వచ్చింది? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత? 1 డివిజన్ పర్ మినిట్. Speed of our hand is 1/12 division per minute. Speed of minute hand is 1 division per minute. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ 2 to 3 PM మధ్యలో కోయిన్సిడెన్స్ కావాలి. 2-3 ప్రాబ్లంలు వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. 2 to 3 PM. ఒకటేమో 1 hour 5/11 minutesని అవర్ హ్యాండ్తో మల్టిప్లై చేయడం. నౌ
కోఇన్సిడెన్స్ టైం కావాలి, టైం ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై రెండు స్పీడ్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రెండు స్పీడ్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, d/s1 - s2. అంటే ఇది మనకు చూస్తే ఇది చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 12 గంటల దగ్గర ఉంది, అవర్ హ్యాండ్ 2 అంటే అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది, అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది, 2 hours బయలుదేరింది. ఆల్రెడీ 12 దగ్గర ఉండాల్సిన అవర్ హ్యాండ్ ఇప్పుడు 2 దగ్గర ఉంది. గంటకు 5 డివిజన్లు అంటే 2 గంటలకు ఎంత అవుతుంది? 10 డివిజన్లు డివైడెడ్ బై స్పీడ్ ఎంత? ఒకదానికేమో 1, ఇంకో దానికేమో 1/12, 1 - 1/12 అంటే ఇది 2 × 5 × 12/11, 2 × 5 × 12/11. ప్రతి గంటకు 5 డివిజన్లు. ఇది కాన్స్టెంట్. డినామినేటర్ స్పీడ్ వాల్యూలు 1, 1/12 ఇది కూడా కాన్స్టెంట్. అంటే 60/11 అనేది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ ఎక్కడుంది? 2 దగ్గర ఉంది. 2ని దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అదే నాకు 7 to 8 PM ఉందనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? అవర్ హ్యాండ్ అనేది 7 గంటల దగ్గరకు వచ్చింది. గంటకు 5 డివిజన్లు డివైడెడ్ బై 1 - 1/12, 7 × 5 × 12/11, 7 × 5 × 12/11. ఇది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ పొజిషన్ ఎంత ఉంది? 7 దగ్గర ఉంది. అంటే 7ని నేను దేంతో మల్టిప్లై చేశాను? 60/11తో మల్టిప్లై చేశాను. ఇక్కడ అవర్ హ్యాండ్ ఎక్కడుంది? 2 to 3 అంటే 2ని దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అన్ని ఆన్సర్లు వచ్చేస్తుంది. 8 to 9 PM ఆన్సర్ ఎంత? 8ని 60/11 తోటి మల్టిప్లై చేస్తాను. అదే 4 to 5 PM అంటే 4ని 60/11 తోటి మల్టిప్లై చేస్తాను. అవర్ హ్యాండ్ ఇంటూ 60/11 ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ డివిజన్స్. డివిజన్స్ వైపు చూస్తే అవర్ హ్యాండ్ని 60/11 తోటి మల్టిప్లై చేయండి. సరే, ఎక్కడి నుంచి 60/11 వచ్చింది? అవర్కి 5 డివిజన్లు, డినామినేటర్ 11/12 అయింది. అంటే న్యూమరేటర్ ఎంత అయింది? 12/11 అయిపోయింది. డివిజన్స్ వైపు నుంచి చూస్తే 60/11 తోటి మల్టిప్లై చేయండి. డివిజన్స్ నుంచి చూస్తే 60/11 నుంచి మల్టిప్లై చేయండి. అదే మినిట్స్ నుంచి చూస్తే ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇదేమో మినిట్స్. మినిట్స్ నుంచి చూస్తే దేంతోటి మల్టిప్లై చేయాలి? 65 5/11 మినిట్స్. దేంతో మల్టిప్లై చేయాలి? 65 5/11 మినిట్స్. అదే డివిజన్స్ ప్రకారం ఉంటే ఎంత మల్టిప్లై చేయాలి? 60/11. 60/11. 5 to 6 PM ఆన్సర్ ఎంత? టక్కున 5 × 60/11. 4 to 5 PM 4 × 60/11. 8 to 9 PM 8 × 60/11. 10 to 11 PM 10 × 60/11. 10 × 60/11. డివిజన్స్ అవుతే 60/11 మినిట్స్. మినిట్స్ అవుతే 1 hour 5/11 మినిట్స్. అబ్సల్యూట్ క్లారిటీ ఇన్ ద కాన్సెప్ట్. నాకు తెలిసి ఏ డౌట్ మీకు రాకపోవచ్చు.